మిత్రులారా, ఇంకో మాట, మన ప్రభుత్వ వ్యవస్థలు రాజకీయము అనుగుణంగా జరగాలి. రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్క చట్టాలను అమలు చేయాలి. కానీ కులం పేరుతో మతం పేరుతో రాష్ట్రాలు తలగబడుతున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి. మనం చూసుకోవచ్చు, ఈ 79వ ఇండిపెండెంట్ రోజున ఒక ప్రశ్న, చట్టం దృష్టిలో అందరూ సమానమే అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది. సమాన హక్కు అందరికీ. మళ్ళీ అంటరానితనాన్ని పాటించుకునేది ఒక ఆర్టికల్ కూడా మనకుంది. కానీ కులం పేరుతో మతం పేరుతో ఎక్కడ దాడులు జరుగుతున్నా కూడా ఏ స్పందన లేదు. అలానే కులం పేరుతో మతం పేరుతో సర్వనాశనం అవుతుంది భారతదేశ నాగరికత. నాయకులు యువకులు చనిపోతున్నారు, యువకులంతా ఉద్యోగం లేక నాశనం అవుతున్నారు. మరి స్వతంత్ర ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి? కడి పేదరికంలో వారికి దొరుకుతుందా? మధ్యతరగతి వారికి దొరుకుతుందా? ధనికులు రాజకీయ నాయకులకు రాజకీయ ప్రతిఫలాలు దొరుకుతున్నాయి అనే ప్రశ్న కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం, రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, ప్రభుత్వ ఉద్యోగులకి ఒక న్యాయం, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వారికి ఒక న్యాయం, ఆ తర్వాత కొంత పలుకుబడి మందబలం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం. మరి భారత రాజ్యాంగ ప్రకారంగా చట్టం దృష్టిలో అందరూ సమానమే అని ఒక ఆర్టికల్ ఉంది. మరి అది ఆ చట్టం దృష్టిలో ఎవరు సమానంగా ఇక్కడ చూస్తే సమాజంలో అలా ఎవరు కనబడట్లేదు. అందరూ ఒక్కొక్క విధంగా ఉన్నారు. మరి ఇది ఎక్కడ తప్పు, ఎవరి తప్పు? భారత ప్రభుత్వం దీన్ని సమాధానం చెప్పాలి. 79 జరుగుతున్న కూడా ఇండిపెండెంట్ వస్తున్నా కూడా ఇప్పటి వరకు భారత రాజ్యాంగము అవగాహన ఎవరికి ఇవ్వలేదు. భారత రాజ్యాంగము 130 కోట్ల ప్రజానీకానికి పంచడానికి ప్రయత్నం చేయలేదు, పంచాలని కూడా చేయలేదు. ఇది భారత రాజ్యాంగము 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో పరిచయం చేయాలి, అందులో ఒక ప్రవేశపెట్టాలి అనే నినాదం కూడా ఎవరు చేశారు. అందుకోసమే చాలా బాధేస్తుంది. స్వతంత్ర దినోత్సవం చాలా హ్యాపీగా చేస్తున్నారు. కానీ ఒక బాధ, కులం పేరుతో మతం పేరుతో భారత రాజ్యాంగము అవగాహన లేకుండా పాలన చేస్తున్నారు. చాలా బాధేస్తుంది మిత్రులారా.